చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. నరసింహారెడ్డి గారికి ఈ రోజు కందుకూరు నియోజకవర్గం అభివృద్ధి పదవుల్లో ముందుండి ఒక పక్క రామాయపట్నం, మరో పక్క ఇండో సోల్ ప్రాజెక్టులు తీర్చిదిద్దుతూ అభివృద్ధిలో తీర్చిదిద్దుతున్న మరో సోదరుడు కందుకూరు శాసనసభ్యులు ఇంటూరు నాగేశ్వరరావు గారికి, వేదిక మీద ఉన్న పెద్దలు, మన చీమకుర్తి గ్రానైట్ గెలాక్సీ ఎంత పవర్ఫుల్గా ఉంటుందో అంత సౌమ్యంగా మన జిల్లాలోనే మొన్న 30,000 మెజార్టీ తోటి సంతనోదలపాడు నియోజకవర్గం నుంచి గెలిచిన సంతనోదలపాడు శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ గారికి, మన ప్రాంతవాసి, మన ప్రాంతంలో చిరకాలుగా పరిచయాలుండి మనతో పెరిగి ఈరోజు చీరాల లాంటి నియోజకవర్గంలో శాసనసభ్యుడిగా ఎన్నికైన మన ఎంఎం కొండయ్య గారికి, వేదిక మీద ఉన్న కొండేపి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులకు, వేదిక ముందున్న కార్యకర్తలకు, మన జనసేన నాయకులకు, కూటమి నాయకులకు, పాత్రికేయ మిత్రులకు అందరికీ పేరు పేరున నా నమస్కారాలు. ముందుగా అతి తక్కువ టైంలో మనం ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఎందుకంటే ఒక పక్క విపరీతమైన పెళ్లిళ్ళు, మన అతిథులందరి సమయం ఈ రోజు కుదరటం వల్ల తక్కువ సమయంలో అయినా ఒక పిలుపుతోటి మీరందరూ ఇక్కడికి వచ్చినందుకు మనస్ఫూర్తిగా నేను శిరస్సు వంచి మీకు నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. ఈ రోజు కొండేపి నియోజకవర్గం అంటే మొట్టమొదటిగా మనకు గుర్తొచ్చే వ్యక్తి మన పెద్ద ఆయన దామచల్ల ఆంజనేయులు. ఈ రోజు మన ప్రభుత్వం వచ్చినాక గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన ప్రతి ఒక్క హామీ నెరవేర్చి సూపర్ 6 ఏదైతే మనం ఎన్నికల ప్రచారంలో ఇంటింటికి తీసుకెళ్లామో ఈ రోజు ఆ సూపర్ 6 పథకాలన్నీ సూపర్ హిట్ చేసిన వ్యక్తి మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అని కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రం సుమారుగా ఒక పెన్షన్ కి సంవత్సరానికి 36,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్న ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఇది కూటమి ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి వల్లే సాధ్యం అని కూడా మరొకసారి తెలియజేసుకుంటా ఉన్నా. ఈ రోజు పెద్దలు అనేక మంది అందరూ వచ్చారు మన పిలుపు వరకు. మన కొండేపి నియోజకవర్గం అంటే అందరికి అమితమైన ప్రేమ. ఈ రోజు ఈ నియోజకవర్గంలో మనకి తీవ్రంగా ఇబ్బంది పడుతున్న సమస్య త్రాగునీరు సమస్య. మొన్నే మన మంత్రి గారు పాలేరికి కూడా ఒక 0.5 టీఎంసీ వాటర్ కూడా శాంక్షన్ చేసుకొని రావడం ఈ సందర్భంగా, ఈ సభ సందర్భంగా ఆయనకి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేయాలని కూడా మీ అందరినీ కోరుతా ఉన్నా. ఈ రోజు గౌరవ ఆర్ఎంపీ మినిస్టర్ గారు వచ్చారు కాబట్టి మన నియోజకవర్గంలో కూడా కొన్ని రోడ్లు పెండింగ్ ఉన్నాయి. మన 2 రింగ్ రోడ్లు కూడా డబుల్ రోడ్ చేయవలసిన ప్రతిపాదనలు కూడా మనం ఆయన సారకు కూడా ఇవ్వడం జరిగింది గౌరవ మంత్రివర్యులకి. తప్పకుండా 5 సంవత్సరాల్లో కూడా అవి పూర్తి చేస్తామని. అలాగే ఎంత అదృష్టం, ఎందుకంటే మా పోర్టులకు కూడా ఆయనే మంత్రి అవడం కూడా చాలా సంతోషంగా నేను భావిస్తా ఉన్నాను. నేను మ్యారిటైమ్ బోర్డు చైర్మన్, మాకు మంత్రివర్యులుగా బీసీ జనార్దన్ రెడ్డి గారు ఉండటం కూడా పనులు చేసుకోవడానికి కూడా చాలా అనుకువగా ఉంది. ఈ రోజు ఈ సభ సందర్భంగా పాకల బీచ్ ను అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత కూడా మన పైన ఉందని, అలాగే ఈ బీచ్ ని కూడా రాబోయే రేపు అక్టోబర్ లో ఒక మంచి బీచ్ ఫెస్టివల్ పెట్టి టూరిజం ని ప్రమోట్ చేయాల్సింది కూడా కోరుకుంటూ, ఈ రోజు మన నియోజకవర్గంలో పెండింగ్ లో ఉన్న ఇష్యూస్ అన్ని ప్రతి విషయం మన మంత్రి గారికి క్షుణ్ణంగా తెలుసు. ఎందుకంటే ఏ రాజకీయ నాయకుడికి లేని అవకాశం, అదృష్టం ఆయన కలిగింది. సుమారుగా 20 సంవత్సరాలు ఈ నియోజకవర్గంలో అటు ఫస్ట్ అతను మన ఇన్ఛార్జిగా, దాని తర్వాత గవర్నమెంట్ లో శాసనసభ్యుడిగా, ఓడిపోయినప్పుడు ప్రతిపక్షంలో శాసనసభ్యుడిగా, ఈ రోజు మళ్ళీ అధికారంలో మంత్రిగా ఆయనకి అన్ని అవకాశాలు మీరందరూ కల్పించినందుకు ఈ రోజు మళ్ళీ ఈ నియోజకవర్గం అభివృద్ధిలో పుంజుకుంటుందని ఈ రోజు ఒక విషయం మీ అందరికీ చెప్పాలి. ఏఎంసీ చైర్మన్ గా
మన కోటిరెడ్డి గారిని వాళ్ళ సతీమణి మనం నిలుచుకోవటం, పార్టీకి 30 సంవత్సరాల నుంచి మనకి ఎన్ని ఆటుపోట్లు ఉన్నా మన వెనకాల నిలబడిన ఒక మంచి వ్యక్తికి ఈరోజు ఇవ్వటం, మీరు కూడా నాకు సహకరించినందుకు మీ అందరికీ నేను మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. రాబోయే రోజుల్లో ఇంకా మొన్న గత ఎన్నికల్లో మనకి అవతల నుంచి కూడా మన పార్టీ ప్రతిపక్షంలో ఉన్న ఒక్క నాయకుడు కూడా పార్టీ మారిన నియోజకవర్గం ఏది ఉందంటే అది ఒక కొండేపి నియోజకవర్గం అని కూడా మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఈరోజు రాబోయే రోజుల్లో సుమారుగా మీరందరూ 40 సంవత్సరాల నుంచి మా దామచర్ల కుటుంబాన్ని ఆదరిస్తూ అభిమానిస్తూ ఆశీర్వదించినందుకు మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు, మీ కృతజ్ఞతలు కూడా తెలియజేసుకుంటూ, ఒక మంచి కార్యక్రమం ఈ రోజు మనం తీసుకున్నాం. మొత్తం 100 పంచాయతీలు కూడా మనం గెలవాల్సిన బాధ్యత మన పైన ఉందని కూడా మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నా. ఈ రోజు మంచి చేస్తే 10 మంది మనల్ని ఆశీర్వదిస్తూ ఉంటారు. అలాగే ఎప్పుడు పేకలు పోద్దామా మనుషులు లేపేద్దామంటే జనాలు హర్షించరు. మళ్ళీ ప్రతిపక్ష నాయకుడికి ఈ సభ ద్వారా ఆయన విన్నవించుకుంటున్నా, మీ మనసు మారి ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని ఒక 20 సంవత్సరాలు నీకు మొన్న అధికారం ఇస్తే 20 సంవత్సరాలు దీన్ని వెనక్కి తీసుకెళ్లిపోయావు, నీకు మనసు మారాలని కోరుకుంటూ ఈరోజు మళ్ళీ మన యువ నాయకుడు నారా లోకేష్ గారు కూడా ఈ యొక్క విద్యాశాఖ మంత్రిగా తీసుకొని మన ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం 5 ఐటీ కంపెనీలు కూడా చాలా వైజాగ్ కూడా వస్తూ ఉన్నాయి. ఏది ఏమైనా రాష్ట్రం అటు కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో మన కూటమి ప్రభుత్వం రావటం, ఈరోజు మన రాష్ట్రం డబుల్ ఇంజిన్ సర్కార్ తోటి దూసుకెళ్తుందని మీరందరూ కూడా మన కార్యకర్తలందరూ కూడా మనం చేసిన అభివృద్ధిని మొన్న ఇంటింటి తెలుగుదేశానికి కూడా మన తొలి అడుగు కార్యక్రమం ద్వారా అందరం సుమారుగా మన నియోజకవర్గంలో 70,000 ఇళ్ళకి మీరు అందరూ తీసుకెళ్లి పాంప్లెట్ తీసుకున్నందుకు కష్టపడిన ప్రతి ఒక్క కార్యకర్తకు కూడా నేను అభినందనలు తెలియజేస్తా ఉన్నా.